కథా కవిత కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ తుమ్మూరి రామ్మోహన్ రావు గారు రచించిన కొత్త దారి అనే కథానికను విందాం. ఇదివరకు రామ్మోహన్ రావు గారు కళావలోకనం, ప్రేమ, అన్యథా శరణం నాస్తి, ఎందుకింత గుంజాటన, తమసోమా జ్యోతిర్గమయ అనే కవితలు రాసి పంపారు. మొదట్లో మన ఈ వేదికలో చదవగా మీరందరూ విని ఎంతగానో ఆదరించారు. ఈరోజు ఈ కథానికతో మన ముందుకొస్తున్నారు. ఇది కంటి ఎదురుగా జరిగిన సంఘటన. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత నేటి తరం పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించిన యువకులకు వర్తిస్తుంది. స్ఫురద్రూపం, కారు లేదా బైకు, వేద విద్యతో పాటు ఆధునిక విద్య కూడా ఉండి మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా పెళ్లి దగ్గరకొచ్చేసరికి అమ్మాయిలు ముందుకు రాకపోవడంతో వారి వివాహాలు పెద్ద సమస్య అయి కూర్చున్నాయి. పూర్వకాలంలో పెళ్లిళ్లు కాని వారికి అరవదేశం నుండో కేరళ నుండో అమ్మాయిలను కొనుక్కొని వచ్చి చేసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. మరి ఇలా పౌరోహిత్యం చేసుకుని జీవిస్తున్న బ్రాహ్మణ యువకులు ఘోటక బ్రహ్మచారులుగానే మిగిలిపోవలసిందేనా? ఈ సమస్యకు ఏదైనా కొత్త దారి ఉందా? కొత్త దారి ఉందనే అంటున్నారు రామ్మోహన్ రావు గారు. మరి ఆ దారేమిటో తెలుసుకుందాం. కొత్త దారి కథానిక. రచన శ్రీ తుమ్మూరి రామ్మోహన్ రావు గారు. శివశంకర శర్మ తీసుకున్న నిర్ణయం కొంతమందికి కొంత ఇబ్బంది అనిపించినా నాకు మాత్రం సంతోషం అనిపించింది. నేను హైదరాబాదులో ఇల్లు తీసుకున్నప్పుడు తనే సశాస్త్రీయంగా గృహప్రవేశం చేయించారు. నన్ను బాబాయ్ అని పిలుస్తాడు. వాళ్ల తండ్రి పల్లెటూరులో పురోహితుడు. మా నాన్నకు బాగా తెలిసినవాడు. వెతికితే దూరపు బంధుత్వం కూడా ఉండకపోదు. కాని డిగ్రీ చదువుకునేందుకు కరీంనగర్లో మా ఇంటి పక్కనే ఉండేవాడు. మా నాన్న ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని చిన్నతనంలో నాన్న వాళ్ల తాత నేర్పించిన పౌరోహిత్యం మొదలుపెట్టారు. శివశంకర్ కూడా పౌరోహిత్యం చిన్నప్పటినుంచే తెలుసు. స్కూల్లో చదువుకుంటూనే తండ్రి దగ్గర వేదం నేర్చుకున్నాడు. కాబట్టి అటు చదువుకుంటూనే ఇటు పౌరోహిత్యం పనులు చేస్తూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నాడు. నాన్నకు ఎప్పుడైనా అవసరమైతే పౌరోహిత్యంలో సహాయపడేవాడు. అలా పరిచయం బాగా ఉండేది. నోటి నిండా విద్య ఉన్నా చిన్న అవకరంతో ఎవరూ శివశంకర్కు పిల్లనివ్వకపోవడం పాపం అతని మనస్సును కుంగదీసింది. తేజోవంతమైన ముఖం, ఎత్తుకు తగ్గ లావు, పచ్చని పసిమి ఛాయ, ఎటొచ్చి ఒక కాలు రెండో కాలు కన్నా ఒక 2 అంగుళాలు తక్కువగా ఉండడంతో నడకలో కొంచెం తేడా కనిపిస్తుంది. పూజలకు వెళ్ళినప్పుడు చక్కగా ధోవతి, లాల్చీ, ఉత్తరీయంతో వెళ్తాడు. కాలేజీకి వెళితే జీన్స్ వేస్తాడు. కూడబెట్టిన డబ్బులతో మంచి బైకు కొనుక్కున్నాడు. చాలామంది ఫోన్లు చేసి తమ ఇళ్లల్లో వివాహాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపించుకుంటారు. 100 పెళ్లిళ్లు చేయించినా శివశంకర్కు పిల్లనివ్వడానికి ఏ శర్మగారు ముందుకు రాలేదు. డిగ్రీ అయిపోయింది. అలాగే తెలుగులో ఎంఏ చేశాడు. అది పూర్తి కాగానే బీఈడీ చేశాడు. అయితే పౌరోహిత్యం మాత్రం మానలేదు. ఒక రకంగా చెప్పాలంటే 2 చేతులా సంపాదిస్తూనే ఉన్నాడు. ఇంతలో అదృష్టం కొద్దీ ఓ రెసిడెన్షియల్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. కనీసం ఉద్యోగం వచ్చిందనైనా ఎవరైనా పిల్లనిస్తారేమోని అనుకుంటే అదీ అడియాసే అయింది. తల్లిదండ్రులు పాపం కొడుకు ఇంత సంపాదిస్తున్నా ఓ ఇంటివాడు కాకపోయాడనే బాధతో సతమతమవుతూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు పోలీస్ స్టేషన్ నుండి పిలుపొచ్చింది శర్మకు. ఎస్ఐ నరసింహారావు గారు ఫోన్ చేశారు. వాళ్ళింట్లో ఏ కార్యక్రమమైనా శివశంకరే చేస్తుంటాడు కాబట్టి ఎందుకు రమ్మన్నారోనని వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడే కులాంతరపు వివాహపు జంట ఉన్నారు. శర్మ వెళ్లగానే ఎస్ఐ గారు పరిస్థితి చెప్పి వీళ్ళిద్దరికీ నీ చేతుల మీదుగానే పెళ్లి జరిపించి దీవించు అన్నాడు. చక్కగా వాళ్ళిద్దరికీ ముఖ్యమైన మంత్రాలతో వివాహం జరిపించి దీవించాడు. అది శర్మలో కొత్త ఆలోచనకు నాంది అయింది. అవును, తను అలా వివాహం చేసుకుంటే తప్పేమిటి? ఎవరినైనా అనాథను చేసుకుంటాను అనుకున్నాడు. తల్లిదండ్రులకు తన నిర్ణయం చెప్పాడు. 35 ఏళ్లు దాటుతున్న కొడుకు అవివాహితుడుగా ఉండే కన్నా ఇదే మేలనుకున్నారు. ఇదే విషయం తాను పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్తో అన్నాడు. ఆయన ఒక్క క్షణం ఆలోచించి నాకొక్కరోజు టైం ఇవ్వండి అన్నాడు.
శర్మ కొంత ఆశ్చర్యపోయినా సరే అన్నాడు. మర్నాడు ఉదయం కాలేజీకి వెళ్ళగానే ప్రిన్సిపాల్ గారు శర్మను తన రూముకి పిలిచి, ఇంకో గంటలో ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది. మీరు మామూలుగా ఆమెతో మాట్లాడి మీకు అన్ని విధాలా బాగనిపిస్తే నేను మిగతా విషయాలు మాట్లాడతాను. తను అనాథ, నా దగ్గర చదువుకుంది, మంచి పిల్ల. మీకు అభ్యంతరం లేకపోతే ముందుకు వెళదాం. తనిప్పుడు ఏదో ప్రైవేట్లో స్కూల్లో పనిచేస్తుంది కూడా అన్నారు. కాసేపట్లో అమ్మాయి వచ్చింది. ప్రస్తుతం ఆమె పేరు అమ్మాయి అనే అనుకుందాం. ఒకరికొకరు చూసుకోవటం, మీ పెళ్లి మేం ముందే నిర్ణయించాం అని స్వర్గలోకం వాళ్ళు అనుకోవటం మొత్తానికి ఉభయులకు సమ్మతమైంది. త్వరలోనే మంచి ముహూర్తంలో పెళ్లి జరిగింది. సంచలనాత్మక వివాహం కావడంతో వివాహానికి కలెక్టర్తో సహా జిల్లా అధికారులంతా హాజరయ్యారు. నేనూ వెళ్లాను. నాకు పియూసీలో ద్రౌపదీ స్వయంవరం గురించో లేదా పల్నాటి యుద్ధం పాఠ్యభాగం నుంచో ఏదో మొత్తానికి మా తెలుగు లెక్చరర్ తుమ్మల కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు చెవుల్లో ఒక్కసారి గింగురుమన్నాయి. శూరుల జన్మంబు సురుల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగతరమే అని. మొత్తానికి శర్మ ఓ ఇంటివాడయ్యాడు. అనేక మంది బ్రాహ్మణ యువకులు పురోహిత వృత్తిలో ఉండి పెళ్లి కాలేదని బాధపడకుండా ఇలాంటి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవడానికి కొత్తదారి చూపాడు శర్మ. శర్మ సకల సన్మంగళాని భవంతు. శ్రీ తుమ్మూరి రామ్మోహన్ రావు గారు ఈ చిన్న కథానికలో ఒక సాంఘిక అంశాన్ని తీసుకుని శుద్ధ శ్రోత్రియుడైన పురోహితుడు శర్మగారు చూపిన కొత్త దారిని అందంగా అక్షరబద్ధం చేశారు. ఈ కథానికను విన్న శ్రోతలకు ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.